హాయ్ హలో ఎవ్రీవన్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకోబోతున్నామండి. ఇన్ ప్రీవియస్ వీడియోలో మనము లూప్స్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం. అందులో ఫర్ లూప్ అని, వైల్ లూప్ అని, ఫర్దర్గా డూ వైల్ అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం విత్ ఎగ్జాంపుల్స్ తోటి. విఎస్ కోడ్లో కూడా రన్ చేసి చూసాం అన్నమాట. సో ప్రీవియస్ వీడియోలోనే ఒక అసైన్మెంట్ అనేది ఇచ్చారన్నమాట. ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. సో write a Python program to print character of each string and find its length. సో దీనికి ఆన్సర్ వచ్చేసి నేనేం చేసా, ఏ అనే వేరియబుల్లో ఒక క్యారెక్టర్ తీసుకున్నా విత్ మై నేమ్, అందులో లెంత్ వచ్చేసి 0 అన్నమాట. సో అవి ఒక వేరియబుల్ అంటే నేనేం చేయాలి, ఈచ్ క్యారెక్టర్ని ప్రింట్ చేయాలి. దానికోసము ఫర్ లూప్ని వాడుతున్నాను అన్నమాట. సో నాకు కావాల్సిన క్యారెక్టర్ కనుక ఈ లెటర్ కనుక ఈ క్యారెక్టర్లో ఉంటే నేను దాన్ని ప్రింట్ చేయాలి. సో నేను దాన్ని ప్రింట్ చేయాలంటే అప్ టు నేనేం చేయాలి, ఈ ఇండెక్సింగ్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే 0 ఉంది ఫర్దర్గా. సో దాన్ని ఇంక్రిమెంట్ చేసుకుంటూ నా క్యారెక్టర్స్ని ప్రింట్ చేయాలి అనుకుంటే లెంత్ని నేను ఇంక్రిమెంట్ చేస్తున్నాను అన్నమాట, ఈ క్యారెక్టర్ యొక్క లెంత్ని. సో నేను ప్రింట్ చేస్తే నాకు ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి, సో ఈచ్ క్యారెక్టర్ అనేది ఈచ్ లెటర్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అయింది అనమాట అప్ టు ఏ. సో నేనేం చేయాలి, ఫర్దర్గా క్వశ్చన్లు ఏం అడిగారంటే రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ ద క్యారెక్టర్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్ని ప్రింట్ చేస్తాం. దాని తర్వాత దాని యొక్క లెంత్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సో ప్రింట్ చేస్తున్నాం అనమాట దాని యొక్క లెంత్ని. సో మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి 10 అనమాట, ఈ క్యారెక్టర్ యొక్క లెంత్ వచ్చేసి 10 అనమాట. సో నెక్స్ట్ అసైన్మెంట్ క్వశ్చన్ వచ్చేసి ప్రింట్ ఎనీ 5 ఫ్రూట్స్ ఫ్రమ్ ద గివెన్ లిస్ట్ యూజింగ్ వైల్ లూప్. అంటే మనము ఏదైనా ఒక 5 ఫ్రూట్స్ని ఇచ్చిన లిస్ట్లో నుంచి ప్రింట్ చేయాలన్నమాట వైల్ లూప్ని యూజ్ చేసుకొని. వైల్ లూప్ అనేది సారీ అండి, బేసికల్గా కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది అన్నమాట. ఇక్కడ నేను లిస్ట్లో కొన్ని 5 ఫ్రూట్స్ని స్టోర్ చేసుకున్నానండి. సో నేను ఒక టెంపరీ వేరియబుల్గా ఇనిషియల్గా వాల్యూ అనేది 0 ఇచ్చాను అనమాట. ఎందుకు, నేను ఒక కండిషన్ ఇచ్చేందుకు అప్ టు ఆ వాల్యూస్ మాత్రమే ప్రింట్ చేయాలి. నేను అప్ టు ఎన్ని ఫ్రూట్స్ని ప్రింట్ చేయాలి, 0 1 2 3 అప్ టు 4 అంటే 5 ఫ్రూట్స్ని ప్రింట్ చేయాలి. దానికోసం నేను j less than or equals to 4 అనే ఒక కండిషన్ ఇచ్చాను అనమాట. సో నేనేం చేయాలి, ఈచ్ ఫ్రూట్ని ఆ లిస్ట్లో నుంచి ప్రింట్ చేయాలి, ఆ 5 ఫ్రూట్స్ని. దానికోసం నేను ఈ ఇండెక్స్ని వాడుతున్నాను అనమాట, ఇండెక్సింగ్ అనేది చేస్తున్నాను అనమాట. లిస్ట్ ఆఫ్ j, ఈ లిస్ట్లో ఇండెక్సింగ్ అనేది చేస్తున్నాను అనమాట. ఫస్ట్ నాకు యాపిల్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట విత్ ఇండెక్స్ 0 అని, తర్వాత విత్ ఇండెక్స్ లిస్ట్ ఆఫ్ 1 ఇండెక్స్ తో మ్యాంగో అని, లిస్ట్ ఆఫ్ 2 అని బనానా అని, లిస్ట్ ఆఫ్ 3 ఇండెక్సింగ్ అంటే కివీ అని, లిస్ట్ ఆఫ్ 4 ఇండెక్సింగ్ వచ్చేసి పైనాపిల్ అని నాకు ఇక్కడ ప్రింట్ అయింది అనమాట. తర్వాత ఒక ఇన్పుట్ని తీసుకోవాలన్నమాట యూజర్ నుంచి, దాని ఇంకో సమ్ని ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. బేసిక్గా నేను ఒక 2 వేస్ అనేవి ఉన్నాయి అనమాట మనము ఆ సమ్ని ఫైండ్ అవుట్ చేసేందుకు. ఒకటి వచ్చేసి యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటున్నాం, ఇనిషియల్గా దాని యొక్క సమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే సమ్ ఈక్వల్స్ టు 0 అని ఇనిషియల్ వాల్యూ అనేది ఇవ్వాలన్నమాట. మనకు కావాల్సిన వేరియబుల్ కనుక యూజర్ నుంచి ఇన్పుట్గా ఏదైతే తీసుకుంటున్నామో అందులో ఉంటే కనుక దాన్ని నేను ఇంటీజర్గా తీసుకుంటున్నాను కాబట్టి ఇంట్ ఆఫ్ ఐ అని తీసుకున్నాను అనమాట. సో నేను ప్రింట్ చేస్తే కనుక దాని యొక్క సమ్ అనేది నాకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. యూజర్ ఇచ్చిన ఇంటరేషన్ నెంబర్ యొక్క సమ్ అనేది నాకు ఇక్కడ ప్రింట్ అవుతుంది అనమాట. లేదా ఇలా కూడా రాసుకోవచ్చు అనమాట. నాకు ఒక ఫార్ములా అనేది ఉందన్నమాట. మనకు తెలుసు సమ్ ఆఫ్ 1 + 2 + 3 సో ఆన్ అప్ సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఫార్ములా అనే ఒక ఫార్ములా ఉందన్నమాట. వచ్చేసి s = n × n + 1/2 సమ్ ఆఫ్ స్క్వేర్స్ n × n + 1/2 అనే ఫార్ములాని వాడి నేను దీన్ని ఫైండ్ అవుట్ చేశాను అనమాట. సో టోటల్ ఇక్కడ నేను ఏం చేసా, యూజర్ నుంచి ఒక ఇన్పుట్ని తీసుకున్న తర్వాత నేను దాని యొక్క టోటల్ సమ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ = ఇనిషియల్గా 0 అని ఇచ్చేసాను అనమాట. నాకు కావాల్సినది కనుక ఈ రేంజ్లో ఉంటే సో ఈ ఫార్ములాని వాడి నేను దీన్ని ప్రింట్ చేస్తున్నాను అనమాట. సో ఇలా అనమాట. సో ఎప్పుడైతే నేను ప్రింట్ చేస్తానో అప్పుడు నేను 10 అని ఎంటర్ చేశాను అనుకో ఎప్పుడైతే, సో నాకు అవుట్పుట్లో 55 అని డిస్ప్లే అవుతుంది అనమాట. ఎలా అంటే 1 + 2 + 3 అప్ టు 8 + 9 + 10 అనమాట. దాని యొక్క సమ్ 55 అనేది డిస్ప్లే అయింది అనమాట. సో అది ప్రీవియస్ వీడియోలో ఒక అసైన్మెంట్ ఇచ్చా, దాని యొక్క ప్రోగ్రామ్ అన్నమాట.
సో మనము అసలు మ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ని మనము ఈ వీడియోలో నేర్చుకుందాం ఇప్పుడు. సో ఎజెండా వచ్చేసి ఇది అన్నమాట. వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్ వెన్ వి క్రియేట్ ఏ వేరియబుల్ ఇన్ పైథాన్. మనము ఎప్పుడైతే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తామో రన్ టైంలో, అప్పుడు పైథాన్ అనేది ఏం క్రియేట్ చేసి పెడుతుంది అనే దాని గురించి. అసలు ఆబ్జెక్ట్స్ అనేవి అంటే ఏంటి, మెమరీ యొక్క అడ్రస్ని ఎలా అలొకేట్ చేస్తుంది పైథాన్ ఆ వేరియబుల్కి. అసలు ఇమ్యూటబుల్ అంటే ఏంటి, అసలు ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేస్తే ఏం జరుగుతుంది, ఐడి ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, పైథాన్ అనేది మెమరీ యొక్క స్పేస్ని అడ్రస్ని ఎలా రీయూజబిలిటీ చేసుకుంటుంది, ఆబ్జెక్ట్ అనేది ఎలా షేర్ అవుతుంది, ఆబ్జెక్ట్ యొక్క రీయూజబిలిటీ అనేది ఎలా జరుగుతుంది అనే కాన్సెప్ట్ గురించి మనము ఈ వీడియోలో క్లియర్గా అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మళ్ళీ ఈక్వల్స్ ఆపరేటర్, ఈస్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి కూడా మీకు క్లియర్ విత్ ఎగ్జాంపుల్స్తో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో. ఇప్పుడు ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్కి ఒక వాల్యూని అసైన్ చేసి పెడతామో అప్పుడు పైథాన్ అనేది రన్ టైంలో ఆ వేరియబుల్కి ఏదైతే వాల్యూని అసైన్ చేసి పెట్టావో దానికి ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్ యొక్క వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే వేరియబుల్లో నేను 10 అనే వాల్యూని స్టోర్ చేశాను, అప్పుడు రన్ టైంలో పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది, దాని యొక్క మెమరీ అడ్రస్ అనేది ఇస్తుంది అనమాట. సో నేను ఎప్పుడైతే 10 అనే వాల్యూ స్టోర్ చేశాను కదా ఏ అనే వేరియబుల్లో, నేను వేరే వాల్యూని స్టోర్ చేయాలనుకుంటా. అప్పుడు సో పైథాన్ ఏం చేస్తుందంటే ఒక సపరేట్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనం ఒక వేరియబుల్లో ఒక ఏదైనా వాల్యూ స్టోర్ చేసిన తర్వాత ఏదైతే చేంజెస్ చేయాలి అని అనుకుంటామో అప్పుడు అదొక న్యూ ఆబ్జెక్ట్ని పైథాన్ అనేది ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. ఆ మెకానిజంనే మనం ఇక్కడ ఇమ్యూటబుల్ అని అంటున్నాం అన్నమాట. సో ఇమ్యూటబుల్ అంటే ఏంటి, బుక్ డెఫినేషన్ చూస్తే కనుక ఇమ్యూటబుల్ మీన్స్ అన్ ఆబ్జెక్ట్ కెనాట్ బి చేంజ్ ఆఫ్టర్ ఇఫ్ ఇట్ ఈస్ క్రియేటెడ్. అంటే మనం ఒక్కసారి కనుక ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాత దాన్ని మనం ఫర్దర్ చేంజెస్ చేయాలి అని అనుకున్నాం అనుకో, సో పైథాన్ అనేది ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది. సో అప్పుడు ఆ మెకానిజంని మనం ఇమ్యూటబుల్ అని అంటున్నాం అనమాట. సో ఇమ్యూటబుల్కి కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఉన్నాయన్నమాట. టపుల్ చూసుకున్నాం అనుకో, టపుల్లో మనం ఏదైతే వాల్యూస్ని స్టోర్ చేసామో ఆ స్టోర్ చేసిన వాల్యూస్ కనుక మనము దాన్ని ఫర్దర్గా చేంజెస్ చేయరాదు అనమాట. ఒకవేళ ఫర్దర్గా చేంజెస్ చేయాలి అని అనుకుంటే న్యూగా ఏదైనా వేరియబుల్లో మళ్ళీ టపుల్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసుకొని మనకు కావాల్సిన వాల్యూస్ని చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. ఇంటీజర్ కానీ, ఫ్లోట్ కానీ, బులియన్ కానీ, స్ట్రింగ్ కానీ అవన్నీ ఇమ్యూటబుల్కి ఎగ్జాంపుల్స్ అనమాట. సో నేను దీని గురించి ఈ టపుల్, ఈ ఫండమెంటల్ డాటా టైప్స్ కానీ, కాంప్లెక్స్ డాటా టైప్స్ కానీ, అందులో ఇమ్యూటబుల్ అండ్ మ్యూటబుల్ కాన్సెప్ట్స్ అనే గురించి నేను మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ప్రాపర్గా అర్థమయ్యేలా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఇమ్యూటబుల్ అంటే ఏంటి మీకు క్లియర్గా అర్థమయ్యేలా నేను చెప్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ అనే వేరియబుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాను అనమాట. ఏ అనే వేరియబుల్లో ఒక వాల్యూ సంథింగ్ 3 వేరియబుల్స్ని తీసుకుంటున్నా. సో నేను ఇక్కడ ఏ అనే వేరియబుల్ తీసుకుంటున్నా, ఇక్కడ నేను బి అనే వేరియబుల్ తీసుకుంటున్నా, సో సి అనే వేరియబుల్ తీసుకుంటున్నా అన్నమాట. ఇక్కడ నేను ఈ 3 వేరియబుల్స్కి ఒకే వాల్యూ ఇచ్చాను అనమాట. సో మీకు ఇక్కడ క్లియర్గా కనబడుతుందో లేదో కానీ, సో నేను దీనికోసం మీకు సైజ్ని ఇంక్రిమెంట్ చేస్తా. 10 అనే వాల్యూ స్టోర్ చేశాను అనుకోండి, ఈ 3 వేరియబుల్స్కి 10 అనే వాల్యూ స్టోర్ చేశా 3 వేరియబుల్స్కి. అప్పుడు పైథాన్ ఏం చేసి పెడుతుందంటే ఎప్పుడైతే ఈ 3 వేరియబుల్కి మనం సేమ్ వాల్యూని స్టోర్ చేస్తామో సో ఒక ఆబ్జెక్ట్ ఈ 3 వేరియబుల్స్కి ఒకే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. సో ఒకే ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. దీని యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి సంథింగ్ బైట్ కోడ్లో ఉంటుంది. సో నేను ర్యాండమ్గా దాని యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి 100 అని తీసుకుంటున్నాను అనమాట.
మీకు అర్థమయ్యేలా తీసుకుంటున్నాను అనమాట. సో ఈ 3 వేరియబుల్స్కి ఒకే మెమరీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట, స్టోర్ చేసి పెడుతుంది అనమాట, వచ్చేసి 100 అనమాట. ఎందుకంటే 3 వేరియబుల్స్కి సేమ్ వాల్యూ ఉంది కాబట్టి పైథాన్ ఏం చేస్తుంది, నేను మెమరీ యొక్క స్పేస్ని కన్జ్యూమ్ చేయాలి, సేవ్ చేయాలి, దానికోసం నేను ఏం చేయాలి, ఒకే ఆబ్జెక్ట్ని ఈ 3 వేరియబుల్స్కి అసైన్ చేసి పెడుతుంది అనమాట. ఒకే ఆబ్జెక్ట్లో 3 వాల్యూస్ని స్టోర్ చేసి పెడుతుంది అనమాట. ఒకవేళ కనుక నేను బి అనే వేరియబుల్లో 20 అనే వాల్యూని స్టోర్ చేయాలన్నమాట. 20 అనే వాల్యూని స్టోర్ చేయాలనుకున్నప్పుడు సో ఎప్పుడైతే నేను బి అనే వేరియబుల్లో 20 అనే వాల్యూని చేంజెస్ చేయాలనుకుంటా, అప్పుడు ఏమవుతుంది, 20 అనే వాల్యూ అనేది ఒక సపరేట్ పైథాన్ అనేది ఒక సపరేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. సో విత్ మెమరీ అడ్రస్ వచ్చేసి సంథింగ్ ర్యాండమ్ 101 అనుకోండి. సో అలా అనమాట. అప్పుడు ఈ వేరియబుల్కి ఇది ఒక ఆబ్జెక్ట్ అనేది పైథాన్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. సో ఇలా అనమాట 20. సో ఎప్పుడైతే మనం బి అనే వేరియబుల్లో 20 వాల్యూని స్టోర్ చేయాలనుకుంటామో అప్పుడు పైథాన్ ఏం చేస్తుంది, ప్రీవియస్గా ఏదైతే అడ్రస్ ఉందో ఆ అడ్రస్ కాకుండా ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి ఒక న్యూ అడ్రస్ అనేది ఇస్తుంది అనమాట దీనికి. సో దాన్ని మనం ఏమంటాము, ఇమ్యూటబుల్ అని అంటాం అనమాట. ఆ మెకానిజంనే ఇమ్యూటబుల్ అని అంటాం అనమాట. నాకు తెలిసి మీకు ఈ ఇమ్యూటబుల్ అనే కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. సో మనం నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ అవుదాం అనమాట. సో ఆబ్జెక్ట్ అంటే ఏంటి, నార్మల్గా ఒక క్లాస్ తీసుకుందాం అనుకోండి. ఒక క్లాస్ అంటే ఏంటి, ఒక బ్లూ ప్రింట్ అనమాట. ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఒక ఇన్స్టాన్స్ ఆఫ్ ఏ క్లాస్ అనమాట. సో నార్మల్గా చూసుకుంటే కనుక ఎవ్రీ డేటా టైప్స్, బిల్ట్ ఇన్ డేటా టైప్స్ కానీ, ఫండమెంటల్ డేటా టైప్స్ కానీ, కాంప్లెక్స్ డేటా టైప్స్ కానీ, ఏ డేటా టైప్స్ తీసుకున్నా కానీ ఆ ప్రతి ఒక్క పైథాన్లో ఏ డేటా టైప్స్ తీసుకున్నా కానీ మనం ఏదైతే వర్కింగ్ చేస్తున్నామో పైథాన్లో ప్రతి ఒక్క దానికి మనం ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. పైథాన్ ర్యాండమ్గా ఇంటర్నల్గా పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. సో అసలు నార్మల్గా చూస్తే అసలు ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్ అని అంటే, ఆబ్జెక్ట్ అనేది బేసికల్గా ఒక డాటా లేదా ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అనమాట ఒక మెమరీలో. సో ఆ స్టోర్ ఏదైతే డాటాని ఏదైతే వాల్యూని స్టోర్ చేసుకుంటుందో ఒక మెమరీలో ఆ మెమరీని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ అని అంటున్నాం అనమాట. సో నార్మల్గా ఏ డాటానైనా స్టోర్ చేసుకోవచ్చు, లైక్ ఇంటిజర్ కావచ్చు, స్ట్రింగ్ కావచ్చు, లిస్ట్ కావచ్చు, బులియన్ వాల్యూస్, ఏదైనా ఏ వాల్యూ స్టోర్ చేసినా కానీ దాన్ని పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. సో ఆబ్జెక్ట్ అనేది ఏం లేదన్నమాట, ఒక డాటాని లేదా ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అన్నమాట. సో మెమరీ అడ్రస్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను సో ఎప్పుడైతే ఒక ఏ అనే వేరియబుల్కి 10 అనే వాల్యూని స్టోర్ చేస్తున్నానో అప్పుడు అది ఎక్కడ స్టోర్ చేశానో తెలియాలి అని అంటే, సో పైథాన్ అనేది ఇంటర్నల్గా దానికి ఒక మెమరీ యొక్క అడ్రస్ అనేది ఇస్తుంది అనమాట. అంటే 10 అనే వాల్యూని ఎక్కడ స్టోర్ చేసాం మెమరీలో, దాని ఏ మెమరీలో స్టోర్ అయిందో తెలుసుకోవడం కోసం పైథాన్ అనేది ఇంటర్నల్గా దానికి ఒక మెమరీ యొక్క అడ్రస్ అనేది ఇస్తుంది అనమాట. నార్మల్గా నేను 101 అని తీసుకున్నా, మనకు ఇంటర్నల్గా ఒక బైట్ కోడ్ అనేది ఉంటుంది అనమాట. సో మనకు అది అర్థం కాదు, మీకు అర్థమయ్యేలా నేను 101 ఒక మెమరీ యొక్క అడ్రస్ని తీసుకున్నాను అనమాట. అప్పుడేమవుతుంది, సో ఏ వేరియబుల్కి 10 అనే వాల్యూని స్టోర్ చేసాం కాబట్టి సో ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ మెమరీలో ఇది ఒక మెమరీ అనుకోండి, సో ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట విత్ మెమరీ అడ్రస్. సో మెమరీ బుక్ డెఫినేషన్ చూసుకుంటానంటే మెమరీ అడ్రస్ అనేది ఒక లొకేషన్ అనమాట, వేర్ అన్ ఆబ్జెక్ట్ ఈజ్ స్టోర్డ్ ఇన్ కంప్యూటర్ మెమరీ. సో ఇదేంటి, ఒక ఆబ్జెక్ట్ ఎక్కడైతే స్టోర్ అవుతుందో మెమరీలో, సో దాన్ని ఏ లొకేషన్లో స్టోర్ అవుతుంది అని చెప్పేదాన్నే మనము మెమరీ యొక్క అడ్రస్ అని అంటున్నాం అనమాట. ఇమ్యూటబుల్ చూసుకున్నాం అన్నమాట. ఏన వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ చేసా, దాని యొక్క మెమరీ యొక్క అడ్రస్ వచ్చేసి 100
నెక్స్ట్ నేను ఎప్పుడైతే చేంజెస్ చేయాలి, ఏదైనా వేరియబుల్ 20 వాల్యూని స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాను, 20 అనే వాల్యూని స్టోర్ చేస్తాను ఏదైనా వేరియబుల్లో, దాని యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి 200 అనమాట. అంటే ఎప్పుడైతే ఎగ్జిస్ట్ అయిన వేరియబుల్కి ఒక కొత్త వాల్యూని చేంజెస్ చేసి ఒక న్యూ వాల్యూని అసైన్ చేయాలి అని అనుకుంటామో అప్పుడు పైథాన్ ఏం చేస్తుంది ఇంటర్నల్గా, సో ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. సో ఒక న్యూ ఆబ్జెక్ట్ అనమాట, ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టింది అనమాట విత్ మెమరీ అడ్రస్ వచ్చేసి 200 అనమాట. సో కింద చూసుకుంటే కనుక ఏన వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేస్తాను అనమాట. ఇక్కడ ఏ అనేది ఏంటి, అదొక వేరియబుల్, 10 అనేది ఏంటి ఒక వాల్యూ. సో ఇది వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనమాట, ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో నేను బి అనే వేరియబుల్లో కూడా 10 అనే వాల్యూని స్టోర్ చేశా, దాని యొక్క మెమరీ అడ్రస్ కూడా 100 అన్నమాట. ఇక్కడ ఏంటి అంటే నార్మల్గా చూస్తుంటే కనుక మనకు కొన్ని ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఉన్నాయన్నమాట. ప్రిమిటివ్ డేటా టైప్స్ ఏవైతే జావాలో ఉన్నాయో సో అవి ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక రియల్ వరల్డ్ వెబ్ అప్లికేషన్ ఫర్ సిటీ చూసుకున్నాం అనుకో, మనకు ఒక సిటీలో 1 lakh పీపుల్స్ ఉన్నారనుకోండి, ఆ 1 lakh పీపుల్కి ఇండివిజువల్గా ఒక్కొక్క లొకేషన్ని ఇస్తుందన్నమాట జావా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పీపుల్ ఉన్నాడు, ఆ పీపుల్కి ఒక హౌస్ అనేది ఉందనుకోండి, ఆ హౌస్కి ఒక లొకేషన్ అనేది ఇస్తుంది అనమాట. అట్లా 1000 పీపుల్స్ ఉంటే 1 lakh పీపుల్స్ ఉంటే ఆ 1 lakh పీపుల్కి ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఒక్కొక్క లొకేషన్ అనేది ఇస్తుంది అనమాట. దాని ద్వారా ఏమవుతుంది, మెమొరీ అనేది చాలా కాంప్లెక్స్ అవుతుంది అనమాట. సో దానికోసము మనకు పైథాన్ని డిస్కవర్ చేశారనమాట. సో పైథాన్ ద్వారా ఎప్పుడైతే మనము ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పీపుల్స్ ఉన్నారని నేను చెప్పాను కదా, 1 lakh or 1 crore అనుకోండి, ఒక సిటీలో ఉన్నారు. సో ఆ 1 lakh పీపుల్స్కి ఒకే సిటీ నేమ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా ఏదైనా కరీంనగర్ కానీ ఏదైనా నార్మల్ నేమ్ తీసుకోండి. సో ఆ 1 lakh పీపుల్స్కి ఒకే లొకేషన్, అంటే ఆ లొకేషన్ నేమ్ వచ్చేసి కరీంనగర్, సో సంథింగ్ పిన్ కోడ్ అని అలా 1 lakh పీపుల్స్కి ఒకే లొకేషన్ అని ఉంటుంది, ఆ సిటీ యొక్క నేమ్ అని. సో దీని ద్వారా ఏమవుతుందంటే పైథాన్ అనేది ఏం చేస్తుంది, నువ్వు ఎన్ని వేరియబుల్ అయినా తీసుకో, ఎప్పుడైతే నువ్వు సేమ్ వాల్యూస్ని స్టోర్ చేస్తావో, అంటే ఇక్కడ 10 ఏ అనే వేరియబుల్ 10 వాల్యూ స్టోర్ చేసా, బి అనే వేరియబుల్ 10 అనే వాల్యూని స్టోర్ చేసా. సో పైథాన్ ఏం చేస్తుంది, దీనికి ఒక సపరేట్ ఆబ్జెక్ట్ని దీనికి ఒక సపరేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయకుండా ఈ రెండిటికి ఒకే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట విత్ మెమరీ అడ్రస్ వచ్చేసి 100 అనమాట. దీని ద్వారా ఏమవుతుందంటే మెమరీని సేవ్ చేస్తున్నాం అనమాట, కన్జ్యూమ్ చేస్తున్నాం మెమరీ యొక్క స్పేస్ని. సో ఇక్కడ ఏమవుతుంది, ఆబ్జెక్ట్ యొక్క రీయూజబిలిటీ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక ఆబ్జెక్ట్ యొక్క రీయూజబిలిటీ అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ ఏంటి, ఆబ్జెక్ట్ని షేర్ చేసుకుంటుంది, అంటే ఏదైనా వేరియబుల్ ఏదైతే స్టోర్ చేసుకుందో ఒక విత్ ఆబ్జెక్ట్ ఏంటి, ఆబ్జెక్ట్ యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి 100 అనమాట. సో బి అనే వేరియబుల్ కూడా మెమరీ యొక్క అడ్రస్ 100 అనమాట. సో ఏదైతే డేటా అనేది ఇక్కడ స్టోర్ అయిందో ఇదన్నమాట ఆబ్జెక్ట్. సో మీకు రైటింగ్ అర్థం కాకపోవచ్చు, సో ప్లీజ్ లీవ్ ఇట్. మనకు అర్థం కావాలంటే మనం క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలన్నమాట. సో పైథాన్ ఏం చేస్తుంది, మెమరీని కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రీయూజబిలిటీ అనేది జరుగుతుంది అనమాట. ఇదొక ఆబ్జెక్ట్, ఇదొక ఆబ్జెక్ట్ 1 అనుకోండి, ఇది ఆబ్జెక్ట్ 2 అనుకోండి. సో ఒకే వేరియబుల్ 2 వేరియబుల్స్ తీసుకున్నా కానీ సేమ్ వాల్యూ స్టోర్ చేసినప్పుడు పైథాన్ అనేది ఒకే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తుంది విత్ మెమరీ యొక్క అడ్రస్. సో అదే వచ్చేసి 100 అన్నమాట. సో దీని ద్వారా మనకు ఆబ్జెక్ట్ యొక్క రీయూజబిలిటీ అనేది జరుగుతుంది, ఆబ్జెక్ట్ని మనం షేర్ చేసుకుంటున్నాం అనమాట బిట్వీన్ 2 వేరియబుల్స్ మధ్యలో. సో ఇదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యూటబుల్ అనమాట. సార్ మ్యూటబుల్ అంటే ఏంటి, మ్యూటబుల్ అంటే ఎప్పుడైతే మనము
ఏ అనే వేరియబుల్లో నేను 10 అనే వాల్యూని స్టోర్ చేసా. 10 అనే వాల్యూని స్టోర్ చేసా. సో ఏ అనేది దీనికి పాయింట్ అవుతుంది అనమాట. సో ఏదైతే డాటాని మనం స్టోర్ చేస్తున్నామో సో దాన్నే మనం ఏమంటాము, ఆబ్జెక్ట్ అని అంటాం అనమాట. సో దీన్నే అంటే ఆబ్జెక్ట్ అంటే ఏంటి, బేసికల్గా ఒక డాటాని లేదా ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది, దాన్నే ఆబ్జెక్ట్ అని అంటున్నాం. సో దీని యొక్క మెమరీ యొక్క అడ్రస్ వచ్చేసి నార్మల్గా ఒక 101 అని తీసుకోండి. సో నువ్వేం చేసావు, ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఒక ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే మనం పైథాన్ అనేది మనకు క్రియేట్ చేసి పెడుతుందో, ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసిన తర్వాత కూడా మనం కొన్ని చేంజెస్ ఏవైతే చేస్తామో చేసినప్పటికీ కూడా మనకు ఏంటి, పైథాన్ అనేది ఒక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టదు మళ్ళీ. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్ తీసుకుందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకుంటున్నాను అనుకోండి. లిస్ట్లో నేను 1, 2, 3 అలా వాల్యూస్ని స్టోర్ చేశాను అనుకోండి. సో పైథాన్ ఏం చేస్తుంది, ఈ ఎల్ అనే వేరియబుల్లో ఏదైతే లిస్ట్ ఆఫ్ వాల్యూస్ని స్టోర్ చేసావో, అంటే 1 కానీ 2 కానీ 3 కానీ ఏవైతే వాల్యూస్ని స్టోర్ చేసావో దానికి ఒక సపరేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. ఎప్పుడైతే నువ్వు ఒక కొత్త వాల్యూస్ని యాడ్ చేయాలి ఆ లిస్ట్లోకి అనుకుంటావో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 4 అనే వాల్యూని యాడ్ చేయాలనుకుంటావు, 4 అనే వాల్యూని యాడ్ చేయాలి అని అనుకుంటావో, అప్పుడు పైథాన్ ఏం చేస్తుంది నార్మల్గా ఇంటర్నల్గా, సో ఇక్కడ నీకు ఆబ్జెక్ట్లోనే స్టోర్ చేసి పెడుతుంది ఆ వాల్యూని. మళ్ళీ దీనికి సపరేట్గా ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టదు అనమాట. సో అదనమాట మ్యూటబుల్ అంటే నువ్వు ఒక్కసారి కనుక లిస్ట్లో ఏవైతే వాల్యూస్ని స్టోర్ చేసావో నువ్వు వాల్యూస్ని చేంజ్ చేసుకో, అప్డేట్ చేసుకో, రిమూవ్ చేసుకో, అంటే చేంజెస్ చేసినప్పటికీ కూడా మనకు సేమ్ మెమరీ యొక్క అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. సేమ్ మెమరీ అడ్రస్ ఉంటుంది, సేమ్ ఆబ్జెక్ట్లోనే మనము డేటాని వాల్యూని లేదా స్టోర్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్నే మ్యూటబుల్ అని అంటున్నాం అనమాట. మ్యూటబుల్ అంటే ఏంటి, వన్స్ ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్లో మనము కొన్ని ఏవైతే చేంజెస్ చేస్తున్నామో చేంజెస్ చేసినప్పటికీ కూడా ఆ డాటాని లేదా ఒక వాల్యూని ఆ ఆబ్జెక్ట్లో మనము స్టోర్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ పైథాన్ నువ్వు ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టదనమాట నువ్వు కొత్తగా వాల్యూస్ని యాడ్ చేసినప్పుడు కానీ. సో అలా చేయదనమాట పైథాన్. ఒకే ఆబ్జెక్ట్లో నువ్వు వేరే డేటాని వాల్యూని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, అప్డేట్ చేసుకోవచ్చు, నీకు కావాల్సిన వాల్యూస్ని స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇది మ్యూటబుల్ అంటే అన్నమాట. సో మ్యూటబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లిస్ట్లో 10, 20 అనే వాల్యూని స్టోర్ చేశా. ఏదైతే డేటాని నేను ఇందులో స్టోర్ చేశానో దాన్నే ఆబ్జెక్ట్ అని అంటున్నాను అనమాట. దాని యొక్క ఇంటర్నల్గా పైథాన్ అనేది దానికి ఒక మెమరీ యొక్క అడ్రస్ అనేది ఇస్తుంది అనమాట. మెమరీ యొక్క లొకేషన్ విత్ అడ్రస్ 100 అన్నమాట. ఏ అంటే ఏంటి, ఇక్కడ ఏ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్. ఏ అనే వేరియబుల్లో 10, 20 అనే వాల్యూని స్టోర్ చేశా. నేనేమనుకుంటున్నాను, ఒక బి అనేది ఏంటి, ఒక రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అనమాట. దేనికి, ఏకి బి అనేది ఒక రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అనమాట. సార్ రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అంటే ఏ అనే వేరియబుల్లో అంటే ఏ అనే లిస్ట్లో ఏదైతే వాల్యూస్ని నువ్వు స్టోర్ చేసావో బి అనే వేరియబుల్లో కూడా నువ్వు అదే వాల్యూస్ని ఇవ్వాలి. దానికోసం నేను ఆబ్జెక్ట్ రిఫరెన్స్గా బి అనే వేరియబుల్లో ఏ అనే దాన్ని స్టోర్ చేశాను అనమాట, ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్గా. అంటే ఏ వాల్యూస్ని నువ్వు ఏ అనే లిస్ట్లో చేంజ్ చేసినప్పటికీ కూడా సో నువ్వు ఫర్దర్గా దాన్ని ప్రింట్ చేసినా కానీ చేంజెస్ చేసి లైక్ అప్ అండ్ కానీ రిమూవ్ కానీ సమ్ ఆపరేషన్స్ని నువ్వు లిస్ట్లో పర్ఫామ్ చేసినప్పటికీ కూడా సో ఆ ఏదైతే ఆపరేషన్స్ని నువ్వు ఈ ఏ అనే లిస్ట్లో పర్ఫామ్ చేసినావో అవే సేమ్ వాల్యూస్ అనేవి నీకు నువ్వు బి అనే దాన్ని ప్రింట్ చేసినప్పుడు కూడా సేమ్ వాల్యూస్ అనేవి నీకు డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే బి అనే వేరియబుల్కి ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కాబట్టి. సో అలా అన్నమాట, నువ్వు బిని ప్రింట్ చేసినా కూడా నీకు సేమ్ 10, 20
అనే వాల్యూస్ మాత్రమే ప్రింట్ అవుతాయి అన్నమాట. నువ్వు మళ్ళీ ఈ లిస్ట్లో 10, 20 కాకుండా 30 కూడా స్టోర్ చేసినప్పటికి కూడా నువ్వు ఏని ప్రింట్ చేసినా నీకు 10, 20, 30 వాల్యూస్ ప్రింట్ అవుతాయి. నువ్వు మళ్ళీ బీని ప్రింట్ చేసినా నీకు మళ్ళీ 10, 20, 30 వాల్యూస్ అనేవి నీకు ప్రింట్ అవుతాయి అన్నమాట లిస్ట్గా. సో అలా అన్నమాట. సో అది మ్యూటబుల్ అన్నమాట. సో మరి ఈ ఐడి ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఈ ఆపరేటర్ అంటే ఏంటి, ఈక్వల్ టు ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఐడి ఫంక్షన్ అంటే ఏంటి బేసికల్గా అంటే అది బేసికల్గా రిటర్న్ చేస్తాను అనమాట ఒక మెమరీ యొక్క అడ్రస్ని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశా. నేను ఎప్పుడైతే ఈ ఐడి ఆఫ్ ఏ అని ప్రింట్ చేస్తాను, నేను నార్మల్గా రాస్తున్నాను అనమాట. సో రైటింగ్ బాగుండకపోవచ్చు, సో మీకు అర్థమయ్యేలా నేను రాస్తున్నాను అనమాట. సో ఎప్పుడైతే నేను ప్రింట్ చేస్తానో ఐడి ఫంక్షన్ ఆఫ్ ఏ అనే వేరియబుల్, అప్పుడు దాని యొక్క మెమరీ యొక్క అడ్రస్ వచ్చేసి 101 అని ప్రింట్ చేస్తుంది అనమాట. నార్మల్గా బయట కోడ్లో ప్రింట్ అవుతుంది, మనకు అర్థమయ్యేలా నేను 101 అని రాస్తాను. దీని యొక్క మెమరీ యొక్క అడ్రస్ 101 కాబట్టి ఐడి ఫంక్షన్ యూజ్ చేసుకొని మనము మెమరీ యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తుంది అనమాట. ఏ అనే వేరియబుల్ యొక్క మెమరీ యొక్క అడ్రస్ వచ్చేసి 101. ఐడి ఫంక్షన్ యూజ్ చేసుకొని మనం మెమరీ యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తాం, అంతే, సింపుల్. సో ఇలా అన్నమాట ఐడి ఫంక్షన్. ఇస్ ఆపరేటర్ అంటే ఏంటి సార్ అంటే ఇస్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం వెదర్ 2 వేరియబుల్స్ ఆర్ యూజింగ్ సేమ్ మెమరీ అడ్రస్ ఆర్ నాట్. అంటే ఏదైనా వేరియబుల్లో 10, 20 వాల్యూ స్టోర్ చేసావు, అదే నీకు ఆబ్జెక్ట్ డిఫరెన్స్గా బి అనే వేరియబుల్లో స్టోర్ అవుతుందని చెప్పాను కదా. సో నువ్వు దీని యొక్క మెమరీ అడ్రస్ ఏంటి, దీని యొక్క ఏ అనే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్, బి అనే వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ ఎప్పుడైతే సేమ్ అవుతుంది అంటే ఇస్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని చెక్ చేస్తున్నాం ఆ 2 వేరియబుల్స్ యొక్క మెమరీ అడ్రస్ అనేది సేమా లేదా అని దాన్ని చెక్ చేయడం కోసం మనము ఇస్ అనే ఆపరేటర్ని వాడతాం అనమాట. అదేం చేస్తే చెక్ చేస్తే 2 వేరియబుల్స్ అనేవి సేమ్ మెమరీ అడ్రస్ని యూజ్ చేసుకుంటున్నాయా లేవా అని. సో ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఏం చేస్తాం, ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం చెక్ చేస్తాం ఏమని, ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ చేసా, బి అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేసా. సో ఈ ఈక్వల్ టు అంటే ఎప్పుడైతే ఏ ఈక్వల్ టు బి అని నేను ప్రింట్ చేస్తానో ఏ అనే వేరియబుల్ ఎంత నేను స్టోర్ చేసా 10 స్టోర్ చేసా. 10 ఈక్వల్ టు 10 ఇక్కడ మీకు అర్థం కనబడకపోవచ్చు. సో 10 ఈక్వల్ టు 10 అంటే ఏంటి, ట్రూ, 10కి ఈక్వల్గా ఉంది. సో అంటే ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాం, చెక్ చేస్తాం 2 వాల్యూస్ ఏవైతే వేరియబుల్స్కి ఉన్నాయో అవి సేమ్ ఉన్నాయా లేవా అనే దాని గురించి ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం ప్రింట్ చేస్తాం అనమాట. సో సింపుల్ అనమాట. సో మీకు ఈ ఐడి ఫంక్షన్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఇస్ ఆపరేటర్ అనేది ఎలా వర్క్ అవుతుంది, ఈక్వల్ టు ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అనే దాని గురించి నేను VS Code రన్ చేసి చూపిస్తాను అనమాట. దానికోసము ఈరోజు వచ్చేసి ఏంటి డే 15 అనమాట. డే 15 దాంట్లో నేను ఒక ఫైల్ క్రియేట్ చేశాను అనమాట. అందులో నేను ఏం చేస్తున్నా, ఏ అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశా, బి అనే వేరియబుల్లో 10 అనే వాల్యూని స్టోర్ చేశా. ఎప్పుడైతే నేను ఏని ప్రింట్ చేస్తానో ఏ అనే వేరియబుల్ యొక్క వాల్యూ 10 అని ప్రింట్ అయింది. నేను బ్రీన్ ప్రింట్ చేసిన దాని యొక్క వాల్యూ వచ్చేసి 10 ప్రింట్ అవుతుంది. సో ఎప్పుడైతే నేను
ఈ ఐడి ఫంక్షన్ని వాడుకోండి. నేనేమనుకుంటున్నా, ఏదైనా వేరియబుల్ యొక్క అడ్రస్ని ప్రింట్ చేయాలి అని అనుకుంటున్నా. దానికోసం నేను ప్రింట్ ఐడి ఆఫ్ ఏ ఐడి ఫంక్షన్ని వాడుకొని ఏ అనే వేరియబుల్కి ఏం అడ్రస్ ఉంది అని దాన్ని తెలుసుకోవడం కోసం నేను దాడుతున్నమాట. ఏం చేస్తే బేసికల్గా ఇట్ ప్రింట్ చేస్తానమాట. దీన్ని మెమరీ యొక్క అడ్రస్ ఆఫ్ ఏ అనే వేరియబుల్ యొక్క అడ్రస్ని ప్రింట్ చేస్తుంది. సో ఎప్పుడైతే నేను రన్ చేస్తానో, ఎప్పుడైనా సేవ్ చేసి రన్ చేయాలన్నమాట. సో దాని యొక్క మెమరీ యొక్క అడ్రస్ వచ్చేసి ఏంటి, 1027 సంథింగ్ ర్యాండమ్గా ఒక మెమరీ యొక్క అడ్రస్ని ప్రింట్ చేసింది. సార్ నువ్వు ఏ అనే వేరియబుల్ 10 అనే వాల్యూని స్టోర్ చేసావు, బి అనే వేరియబుల్లో 10 అనే వాల్యూ స్టోర్ చేసావు. సో నువ్వు ఎప్పుడైతే ఐడి ఫంక్షన్ వాడుకొని ఏదైనా వేరియబుల్ యొక్క అడ్రస్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు నీకు ఈ అడ్రస్ అనేది వచ్చింది అనమాట, ఈ మెమరీ అడ్రస్ వచ్చింది. సో సార్ మీరు బి అనే వేరియబుల్ కూడా అదే ఐడి ఫంక్షన్ వాడుకొని ప్రింట్ చేస్తే సేమ్ మెమరీ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుందా అంటే ఎస్, తప్పకుండా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే నేను ఐడి ఆఫ్ బిని ప్రింట్ చేస్తానో సేమ్ మెమరీ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ సేమ్ అడ్రస్ అనేది ప్రింట్ అయింది అనమాట, ఏ అనే వేరియబుల్కి బి అనే వేరియబుల్కి. ఎందుకంటే నేను చెప్పాను ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రీయూజబిలిటీ అనేది జరుగుతుంది. ఎందుకు, పైథాన్ అనేది మనము పైథాన్లో ఏ డాటా టైప్స్ తీసుకున్నా, ఫండమెంటల్ డాటా టైప్స్ కానీ కాంప్లెక్స్ డాటా టైప్స్ కానీ ఏం తీసుకున్నా కానీ, ఏం ఆపరేషన్ పర్ఫామ్ చేసినా కానీ పైథాన్ అనేది ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుందని చెప్పాను కదా. సో అదేవిధంగా నువ్వు ఎప్పుడైతే నువ్వు ఏ అన్ని వేరియబుల్స్ అన్నా తీసుకో, నువ్వు మల్టిపుల్ వాల్యూస్ని సేమ్ వాల్యూస్ని ఎప్పుడైతే స్టోర్ చేస్తావో, సో పైథాన్ అనేది ఇంటర్నల్గా ఒకే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట ఈ 2 వేరియబుల్స్కి. సో దానివల్ల మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ యొక్క రీయూజబిలిటీ అనేది జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే మనము ఇక్కడ ఐడి ఫంక్షన్ వాడుకొని ఎప్పుడైతే మనం ఏ అనే వేరియబుల్ బి అనే వేరియబుల్ మెమరీ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటామో, సో అప్పుడు సేమ్ అడ్రస్ అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే సో పైథాన్ ఇంటర్నల్ ఏం చేసింది, ఈ ఏ అనే వేరియబుల్ బి అనే వేరియబుల్లో ఏదైతే వాల్యూ స్టోర్ చేసి పెట్టావో ఆ 2 వాల్యూస్ని ఒకే ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి పెడుతుంది అనమాట. సో ఒకే ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి పెట్టి ఒకే మెమరీ అడ్రస్ అనేది ఇస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక అదేం చేస్తుంది నార్మల్గా, సో ఏ అనే వేరియబుల్లో నువ్వేం చేస్తావు, 10 అనే వాల్యూ స్టోర్ చేస్తావు. బి అనే వేరియబుల్ ఏం చేస్తావు, 10 అనే వాల్యూని స్టోర్ చేస్తావు. సో పైథాన్ ఏం చేస్తుంది నార్మల్గా అంటే ఈ 10 వాల్యూని ఒకే ఆబ్జెక్ట్లో స్టోర్ చేసి పెడుతుంది అనమాట. దాని యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి ఇంత ఇస్తుంది అనమాట. సో సేమ్ అడ్రస్ అనేది ఇస్తుంది అనమాట. ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. సో అందుకే చెప్తున్నాను, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తోటి కంపేర్ చేసుకుంటే పైథాన్ అనేది చాలా చాలా సింపుల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ మెమరీ యొక్క స్పేస్ని కన్జ్యూమ్ చేస్తుంది, సేవ్ చేస్తుంది. మెమరీ ఏదైతే కాంప్లెక్స్గా ఉంటుందో దాన్ని రెడ్యూస్ చేస్తుంది, దాని యొక్క సైజ్ని, దాని యొక్క టైంని సేవ్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఐడి ఫంక్షన్ అని ఇలా వర్క్ అవుతుందని చెప్పాను. నెక్స్ట్ ఇస్ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది సార్ అని అంటే, ఏం చేస్తున్నా, ఏ ఈస్ బి అంటే ఏం చేయాలి, నార్మల్గా ఒక బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం అనమాట. అంటే ఏ అనేది బికి ఈక్వలా, దాని యొక్క మెమరీ అడ్రస్ అయిన వాల్యూ సేమా అని పైథాన్ అనేది ఇంటర్నల్గా ఐడెంటిఫై చేసుకొని సో బులియన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది అనమాట. బులియన్ అంటే ఏంటి సార్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. సో కండిషన్ ట్రూ అయితే సాటిస్ఫై అయితే ట్రూ అని డిస్ప్లే అయితే, సాటిస్ఫై అవ్వకపోతే ఫాల్స్ అనమాట. సో ఎప్పుడైతే నేను రన్ చేసి చూస్తానో సో నాకు ట్రూ అని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే ఏ అనే వేరియబుల్ 10 వాల్యూ, బి అనే వేరియబుల్ 10 వాల్యూ స్టోర్ చేస్తా, దాని యొక్క మెమరీ అడ్రస్ సేవ్ కాబట్టి సేమ్ వాల్యూని ప్రింట్ చేసింది అనమాట. ఎప్పుడైతే నేను ఏ అనే వేరియబుల్లో బి అనే వేరియబుల్ 20 వాల్యూ చేంజ్ చేశాను అనమాట. సో అప్పుడు ఏం చేస్తుంది పైథాన్ అనేది, ఒక సపరేట్ ఆబ్జెక్ట్ని బి అనే వేరియబుల్కి క్రియేట్ చేసి పెడుతుంది. అప్పుడు నీకు ఫాల్స్ అని డిస్ప్లే చేస్తుంది అనమాట. సార్ ఫాల్స్ అని డిస్ప్లే చేసింది ఎలా అంటే, ఇక్కడనే చూద్దాం. నువ్వేం చేస్తావు, ఏ అనే వేరియబుల్లో
10 అనే వాల్యూని స్టోర్ చేసావు. ఓకే, ఒక ఆబ్జెక్ట్లో స్టోర్ చేసావు. పర్ఫెక్ట్. దాని యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి 100. ఓకే, పర్ఫెక్ట్. బి అనే వేరియబుల్లో ఒక 20 అనే వాల్యూని నువ్వు చేంజ్ చేసావు. 10 నుంచి 20కి చేంజ్ చేసావు. అప్పుడు ఏం చేస్తుంది, ఈ 20 అనే వాల్యూని మళ్ళీ ఇందులో స్టోర్ చేయదు, సేమ్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేయదు. సో ఒక సపరేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట. సపరేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని యొక్క మెమరీ అడ్రస్ వచ్చేసి సపరేట్ అనేది ఇస్తుంది అనమాట, మెమరీ అడ్రస్. సో ఎప్పుడైతే మనము ఏ అనేది బికి ఈక్వల్గా ఉందా అంటే లేదు, వాల్యూ ఫాల్స్ అని డిస్ప్లే అవుతుంది. ఎప్పుడైతే ఈ ఆపరేటర్ని వాడుకొని మనం చెక్ చేస్తామో ఏ బికి ఈక్వల్గా ఉందా, అప్పుడు మనకు ఫాల్స్ అని రిటర్న్ చేస్తుంది. ఎందుకంటే దీని యొక్క మెమరీ అడ్రస్ డిఫరెంట్, దీని యొక్క మెమరీ అడ్రస్ అని డిఫరెంట్ కాబట్టి. అందుకే మనకి ఇక్కడ వాల్యూ వచ్చేసి ఫాల్స్ అని డిస్ప్లే అయిందన్నమాట. ఎప్పుడైతే నేను ఈక్వల్ టు ఆపరేటర్ని వాడుకొని ఏ అనేది బికి ఈక్వల్గా ఉందా లేదా అని ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను, అప్పుడు నాకు ఏం చేస్తుంది, ఫాల్స్ అని డిస్ప్లే చేస్తుంది. ఎందుకు సార్ అంటే ఏ అనే వేరియబుల్లో 10 వాల్యూ స్టోర్ చేస్తావు, దానికి ఒక సపరేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టింది. బి అనే వేరియబుల్లో 20 వాల్యూ స్టోర్ చేస్తావు, దానికి ఒక సపరేట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెట్టింది విత్ సపరేట్ మెమరీ అడ్రస్ తోటి. ఇక్కడ చూస్తే కనుక సపరేట్ అడ్రస్ 100, దాని యొక్క బి అనే వేరియబుల్ 20 వాల్యూ చేంజ్ చేసావు కాబట్టి దాని యొక్క సపరేట్ అడ్రస్ వచ్చేసి 101. 100 అండ్ 101 చాలా డిఫరెన్స్ ఉంది కదా, అంటే మెమరీ యొక్క అడ్రస్ అనేది చేంజ్ అనమాట, డిఫరెంట్ ఉందన్నమాట. సో అందుకోసమే ఇక్కడ ఫాల్స్ అని డిస్ప్లే అయింది అనమాట. అది పైథాన్ ఇంటర్నల్ ఏం చేస్తుంది, దీని యొక్క మెమరీ అడ్రస్ దీని యొక్క మెమరీ అడ్రస్ అనేది సేమా, దీని యొక్క మెమరీ అడ్రస్ దీని యొక్క మెమరీ అడ్రస్ సేమా, సేమ్ అయితే ట్రూ అని డిస్ప్లే చేస్తుంది బులియన్ వాల్యూని, లేదంటే ఫాల్స్ అని డిస్ప్లే చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 అని రాసాను అనుకోండి, సో నాకు ట్రూ అని డిస్ప్లే చేస్తుంది. ఎందుకు సార్ మళ్ళీ ట్రూ అని డిస్ప్లే చేసింది సార్ అంటే ఒకే ఆబ్జెక్ట్లో రెండింటిని స్టోర్ చేసి పెట్టింది అన్నమాట పైథాన్ ఇంటర్నల్గా. సో సేమ్ మెమరీ అడ్రస్ని చెక్ చేస్తుంది. 101 ఈక్వల్ టు 101. ఒకవేళ ఈక్వల్ అయితే బులియన్ వాల్యూ ట్రూ అని డిస్ప్లే చేస్తుంది. అవును ఈక్వల్ అని అంటే సో ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసినప్పుడు మనము అది ఓన్లీ వాల్యూస్ మాత్రమే చెక్ చేస్తుంది అనమాట, నాట్ అడ్రస్. ఓకే, ఈక్వల్ టు ఆపరేటర్ని వాడినప్పుడు ఓన్లీ వాల్యూని మాత్రమే చెక్ చేస్తుంది. అదే నువ్వు ఇస్ ఆపరేటర్ని వాడినప్పుడు దాని యొక్క అడ్రస్ని చెక్ చేస్తుంది. ఇస్ ఆపరేటర్ని వాడినప్పుడు దాని యొక్క అడ్రస్ వచ్చేసి ఏంటి, 101 ఈక్వల్స్ టు 101. సో కండిషన్ సాటిస్ఫై అయితే ట్రూ అండ్ బులియన్ వాల్యూ ట్రూ అని డిస్ప్లే చేసింది అనమాట. సో అలా అనమాట. సో ఈ విధంగా మనము ఇక్కడ టాపిక్స్ చూసుకుంటే కనుక ఇక్కడ సో ఏం జరుగుతుంది ఇంటర్నల్గా, ఎప్పుడైతే ఒక వేరియబుల్ని క్రియేట్ చేస్తామో డిక్లేర్ చేస్తామో రన్ టైంలో అంటే ఆ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది పైథాన్ ఇంటర్నల్గా అని చెప్పాలన్నమాట. సో వాట్ ఆర్ ఆబ్జెక్ట్స్, ఆబ్జెక్ట్ అంటే ఏంటి సార్, ఆబ్జెక్ట్స్ అనేది ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ ఏ క్లాస్ అనమాట, క్లాస్కి ఇన్స్టెన్స్ అనమాట. సార్ ఆబ్జెక్ట్ అంటే ఏంటి, నార్మల్గా చూస్తే ఒక డాటా లేదా ఒక వాల్యూని స్టోర్ చేసుకుంటుంది అనమాట. స్టోర్ చేసుకుని దాని యొక్క మెమరీ అడ్రస్ అనేది ఇస్తుంది అనమాట. సార్ ఇమ్యూటబుల్ అంటే ఏంటి, ఇమ్యూటబుల్ అంటే ఎప్పుడైతే ఒక వేరియబుల్ ఒక వాల్యూని స్టోర్ చేస్తావు, ఫర్దర్ నువ్వు చేంజెస్ చేయాలి అనుకుంటే ఆ వేరియబుల్కి సపరేట్ ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది. ఆ మెకానిజంని ఇమ్యూటబుల్ అని అన్నాం అనమాట. సార్ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే ఒక వేరియబుల్ ఒక వాల్యూని చేంజ్ చేస్తే సో నార్మల్గా అదొక న్యూ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి పెడుతుంది అనమాట పైథాన్. సో అంతే అనమాట. సార్ ఐడి ఫంక్షన్ యూజ్ చేసుకొని సార్ ఐడి ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది పైథాన్లో అంటే, సార్ ఐడి ఫంక్షన్ని నార్మల్గా మెమరీ యొక్క అడ్రస్ని ఒక వేరియబుల్ యొక్క మెమరీ యొక్క అడ్రస్ని ఫైండ్ అవుట్ చేసేందుకు మనం ఈ ఐడి ఫంక్షన్ని యూజ్ చేసుకుంటున్నాం అనమాట. హౌ డస్ పైథాన్ సేవ్ మెమరీ యూజింగ్ ఆబ్జెక్ట్ షేరింగ్. సో పైథాన్ అనేది మెమరీని ఎలా సేవ్ చేసుకుంటుంది, ఒక ఆబ్జెక్ట్ని షేర్ చేసి. సో ఇక్కడ చూసుకుంటా కనుక
ఇక్కడ ఆబ్జెక్ట్ని షేర్ చేసుకుంటుంది. అంటే ఈ 10, 20 వాల్యూని ఒకే దాంట్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. 10 అనేది ఒకే ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఒకే ఆబ్జెక్ట్లో స్టోర్ చేసుకుంటుంది. సో దీనివల్ల మనకు ఆబ్జెక్ట్ యొక్క రీయూజబిలిటీ అనేది జరుగుతుంది అనమాట. ఆబ్జెక్ట్ యొక్క రీయూజబిలిటీ, ఆబ్జెక్ట్ అనేది షేర్ చేసుకుంటుంది ఒక వేరియబుల్ ఇంకో వేరియబుల్ తోటి. సో అదే అన్నమాట ఇక్కడ ఆబ్జెక్ట్ యూజబిలిటీ అన్నా అని. సో ఆబ్జెక్ట్ షేరింగ్ అన్న అదే అన్నమాట. సో సార్ ఈక్వల్ టు ఈజ్ ఆపరేటర్ డిఫరెన్స్ ఏంటి పైథాన్లో అంటే, ఈక్వల్ టు ఆపరేటర్ని యూజ్ చేసుకొని మనం 2 వాల్యూస్ అనేవి సేమ్ ఉన్నాయా లేదా అనే దాని గురించి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఒకవేళ 2 వాల్యూస్ సేమ్ ఉంటే బూలియన్ వాల్యూ 2ని రిటర్న్ చేస్తుంది. లేదా 2 వాల్యూస్ సేమ్, 2 వేరియబుల్ యొక్క వాల్యూ సేమ్ లేకపోతే ఫాల్స్ బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. ఈస్ ఆపరేటర్ని యూజ్ చేసుకొని ఏం చేస్తాం, 2 వేరియబుల్స్కి సేమ్ మెమరీ అడ్రస్ ఉందా లేదా అనే దాని గురించి ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఒకవేళ 2 వేరియబుల్స్కి సేమ్ మెమరీ అడ్రస్ ఉంటే బూలియన్ వాల్యూ ట్రూ అని, లేదా 2 వేరియబుల్స్కి సపరేట్ అడ్రస్ అనేది ఉందనుకో, అంటే అడ్రస్ అనేది సేమ్ లేకపోయింది అనుకో 2 వేరియబుల్స్కి, సో అది ఫాల్స్ అని బూలియన్ వాల్యూ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఈ విధంగా మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్ అనే కాన్సెప్ట్ అనేది సింపుల్గా వర్క్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ కొన్ని అసైన్మెంట్ అనేది ఇచ్చాను అనమాట. ఏంటి, రైట్ ఏ ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ మెమరీ అడ్రస్ చేంజెస్ ఆర్ నాట్ ఆఫ్టర్ మాడిఫైయింగ్ ఏ వేరియబుల్. అంటే ఒక వేరియబుల్ యొక్క మెమరీ అడ్రస్ అనేది చేంజ్ అవుతుందా లేదా దాని యొక్క వాల్యూని మాడిఫై చేసిన తర్వాత అని దాని గురించి ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్ ప్రోగ్రామ్. సో మీరు దీన్ని ఈజీగా ఒకే సెకండ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఒక ప్రోగ్రామ్ని రాసి కంపేర్ చేయాలన్నమాట. ఈక్వల్ టు ఆపరేటర్ని ఈజ్ ఆపరేటర్ని. ఇది కూడా సింపుల్ అనమాట, ఇంతకుముందే చెప్పాను. కానీ మీరు ఒక వాల్యూని తీసుకొని చెక్ చేయండి, ఆ సపరేట్ వేరియబుల్స్ తీసుకొని చెక్ చేయండి, ఈక్వల్ టు ఆపరేటర్ని ఈజ్ ఆపరేటర్ని. సో సింపుల్ అనమాట. రైట్ ఏ ప్రోగ్రామ్ టు షో ఆబ్జెక్ట్ షేరింగ్ ఇన్ పైథాన్ యూజింగ్ 2 వేరియబుల్స్. ఇది కూడా చెప్పాను నేను. సో మీరు కూడా చేయండి. సో అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట కాన్సెప్ట్. సో ఆబ్జెక్ట్ అనేది ఎలా షేర్ అవుతుందో మీకు ఇక్కడ చెప్పాను అనమాట. ఆబ్జెక్ట్ అనేది ఎలా షేర్ అవుతుందో ఇక్కడ చెప్పాను అనమాట. ఆబ్జెక్ట్ యూజబిలిటీ జరుగుతుంది, ఆబ్జెక్ట్ షేరింగ్ అనేది ఇక్కడ జరుగుతుందని చెప్పాను అనమాట. సో ఆబ్జెక్ట్ షేరింగ్ అంటే ఒక ప్రోగ్రామ్ రాసి ఆబ్జెక్ట్ అనేది ఎలా షేర్ అవుతుంది 2 వేరియబుల్స్ మధ్యలో దాని గురించి రాయాలన్నమాట ఒక ప్రోగ్రామ్ని. రైట్ ఏ ప్రోగ్రామ్ టు డెమోన్స్ట్రేట్ మ్యూటబుల్ బిహేవియర్ యూజింగ్ ఏ లిస్ట్. సింపుల్ ఇది కూడా. అంటే ఏంటి, ఒక లిస్ట్లో వాల్యూస్ని నువ్వు ఏం చేస్తావు, లిస్ట్లో మనం ఏం చేయొచ్చు, వాల్యూస్ని స్టోర్ చేయొచ్చు, అప్డేట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, ఎగ్జిస్ట్ అయిన వాల్యూని చేంజ్ చేయొచ్చు. అంటే ఒకే ఆబ్జెక్ట్లోనే మనం మల్టిపుల్ చేంజెస్ని చేయొచ్చు అనమాట. దానికి ఒక మ్యూటబుల్ బిహేవియర్ అనేది ఎలా ఉంది అని దాని గురించి ఆల్రెడీ చెప్పాను అనమాట. సో ఇక్కడ నేను ఒక లిస్ట్ తీసుకొని ఒక వాల్యూస్ని స్టోర్ చేసి చెప్పాను కదా, అదే విధంగా మీరు కూడా చేసి చూడండి ఏం జరుగుతుంది. ఒక లిస్ట్లో నువ్వు ఒక వాల్యూస్ని స్టోర్ చేసావు, ఫర్దర్గా దాన్ని చేంజ్ చేసావు, రిమూవ్ చేసావు, యాడ్ చేసావు ఎగ్జిస్ట్ అయిన వాల్యూస్ తోటి. తర్వాత ఐడి ఫంక్షన్ యూజ్ చేసుకొని చెక్ చేయండి మెమరీ అడ్రస్ అనేది అలానే ఉంటుందా లేదా చేంజ్ అవుతుందా లేదా అని. మెమరీ అడ్రస్ అనేది అలాగే ఉందనుకోండి, సో దానికి మ్యూటబుల్ బిహేవియర్ అనేది ఉందన్నమాట. లేదన్నమాట. దాని గురించి ఫైండ్ అవుట్ చేయండి. సో సింపుల్ ప్రోగ్రామ్ అన్నమాట. మీరు ఎంత లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసుకుంటారో సో మీకు అంత ప్రాక్టికల్ నాలెడ్జ్ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుందన్నమాట. సో అప్పుడే మీకు పైథాన్, సో బిగినర్ నుంచి వెళ్ళి పైథాన్ డెవలపర్ అయ్యేంత వరకు నాది గ్యారంటీ. నేను చెప్పిన వర్క్ ఎప్పుడైతే అసైన్మెంట్ మీరు కంపల్సరీ కంప్లీట్ చేస్తారో, నా డే టు డే వీడియోస్ అప్ టు ఎండ్ వరకు చూస్తారో, అప్పుడు నేను చెప్తున్నానండి మిమ్మల్ని నేను బేసిక్స్ నుంచి పైథాన్ డెవలపర్ అయ్యేంత వరకు నేను పూజిస్తాను అన్నమాట. కంపల్సరీ మీరు పైథాన్ డెవలపర్ అవుతారు. నేను ఇచ్చిన అసైన్మెంట్ని ఇక్కడ ఇచ్చిన అసైన్మెంట్, సార్ మీరు సింపుల్గా ఇచ్చారు ఏంటి సార్ అసైన్మెంట్ అంటే, సో నేను కాన్సెప్ట్ని బట్టి నేను మీకోసం అసైన్మెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ చేస్తాను అనమాట.
సో ఎందుకు, ఇంటర్వ్యూలో మీకు అడిగే క్వశ్చన్స్ సింపుల్, కానీ ఈ సింపుల్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేకపోతున్నారు కొంతమంది. సో ఎప్పుడైతే నువ్వు ఇలా నార్మల్గా ఎప్పుడైతే ఇంటర్వ్యూర్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాడో, సో సింపుల్గా మీరు ఒక కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్, ఒక ప్రోగ్రామ్ రాసి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎప్పుడైతే చేస్తారో అప్పుడు ఇంటర్వ్యూయర్ ఫిదా అయిపోతాడు అనమాట. ఫిదా అయిపోయి ఓకే ఈ పర్సన్కి సో ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ అనే ఉంది, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇటువంటి డెవలపర్స్ కోసమే చూస్తున్నారు అనమాట. ఇటువంటి పైథాన్ డెవలపర్స్ కోసమే ఇంటర్వ్యూవర్స్ చూస్తున్నారు. సో మీరు ఎంత ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తున్నారు, ఎలా అర్థం చేసుకొని సాల్వ్ చేస్తున్నారు అనే దాని గురించి మాత్రమే చూస్తారు ఇంటర్వ్యూలో. మీరు నార్మల్గా బట్టి పట్టేసి ఏదో డెఫినేషన్ చెప్పాను కదా ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతానేమో అని సంతోషపడకండి. నేను చెప్తున్నా, మీరు ప్రాబ్లమ్ని ఎలా అర్థం చేసుకుంటారో అప్పుడే మీరు కంపల్సరీ ఇంటర్వ్యూని క్రాక్ చేస్తారు, నేను గ్యారంటీ ఇస్తా. సో నేను ఇచ్చిన అసైన్మెంట్ని కంపల్సరిగా డే టు డే కంప్లీట్ చేసుకోండి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాడు కదా సార్ అని మీరు వెయిట్ చేయకండి. నేను చెప్పినా కానీ చెప్పకముందే మీరు కంప్లీట్ చేసుకొని నా మెయిల్కి చేయండి అనమాట. నా మెయిల్ ఐడి ఇక్కడ రాస్తున్నాను అనమాట. మీరు ఈ అసైన్మెంట్ని కంప్లీట్ చేసిన తర్వాత, ఒక ప్రోగ్రామ్ని రాసిన తర్వాత ఆ ఫైల్ని నాకు ఈ మెయిల్కి షేర్ చేయండి. సార్ నేను ఈ వర్క్ని కంప్లీట్ చేశాను అని ఈ మెయిల్కి షేర్ చేస్తే నేను కూడా మీకు హెల్ప్ చేస్తా. ప్రతి ఒక్క దాంట్లో లింక్డ్ఇన్ కావచ్చు, గితాబ్ కావచ్చు, ఒక మంచి రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నాను, నేను మీకు కంపల్సరీ హెల్ప్ చేస్తా. మీరు నాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితేనే చేయండి, నేను బలవంతంగా చేయండి అని చెప్తలేను. మన వాళ్ళ కోసమే నేను ఈ వీడియోని చేశాను. సో అందరికీ మంచి అర్థం కావాలని. సో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. We will see in the next video. Till then, bye bye.